జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా ప్రజా సంక్షేమం అండ్ అభివృద్ధి దిశగా డెఫినెట్లీ బాటలు వేసే విధంగానే పాలన సాగించారు అని చెప్పి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం దగ్గర నుంచి, కోర్టుల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి మొదలు పెడితే మనిషి జీవన ప్రమాణాలు పెరుగుదల కోసం ఒక ప్రభుత్వం అందించే తోడ్పాటే మినిమం డెవలప్మెంట్ పునాది. సరే, ఇవన్నీ చాలాసార్లు చెప్పిన ఎవరికి అర్థం కాలేదేమో, నాకైతే తెలియదు, పోతే పోనీయండి. కానీ అండ్ తాజాగా సరే జగన్ గారు దిగిపోయారు. ఈ పూటకు కూడా విజయవాడలో 80,000 మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఆయన ప్రభుత్వం చేసినటువంటి మంచి పని వల్ల దశాబ్దాలుగా జూన్, జూలై వస్తే వాళ్ళని ఏ సమస్య అయితే వెంటాడేదో ఇల్లు వదిలేసి సంకలు సాపలు పెట్టుకొని ఇందిరాగాంధీ స్టేడియానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు 80,000 మంది. ఇప్పుడు నిశ్చింతగా దర్చాగా కాలు మీద కాలు వేసుకొని ఇల్లు కూర్చొని మంచిగా పక్కనే వర్షాలు పడుతుంటే మిరపకాయ బజ్జి కొనుక్కొని తినుకుంటూ కూర్చున్నారు కాదా. రిటైనింగ్ వాళ్ళు రాణి గారి తోట దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణాలంక వరకు ఈ రోజు అనుకున్నారు అంటే కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో కట్టిపడదు. వరద, ఇటువంటి వర్షాలు, వరదలు, ముంపు వచ్చిందంటే పరిగెత్తాలి. ఆటికి పోతే ఉడికి ఎవరికైనా అన్నం పెడితే తినాలి, ఉడకని ఇడ్లీ పెడితే తినాలి, కాలం దోశ పెడితే తినాలి, ఏదో ఒకటి పెడితే తినాలి, ఆడే ఉండాలి. మళ్ళీ ఇదంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావాలి. 80,000 మంది అది కూడా దేవినేని అవినాష్ గారిని కూడా ఈ ఎపిసోడ్లో ప్రజలైతే ఖచ్చితంగా ఆయన మీద కృతజ్ఞత చూపించాలి. అందరూ అనుకున్నారు ఈసారి దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలుస్తాడు, ఎంతమందికి ఇన్ని వేల మంది సమస్య తీరిస్తే ఓట్లు వేయరా అని. కానీ జనాల ఆలోచన మరొక విధంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. కానీ జూన్, జూలై వస్తే అక్కడ ఎవరైనా పోయారు ముంపు ప్రాంతాలు, ఎక్కడికైనా పరిగెత్తుకుంటూ వెళ్ళారా వాళ్ళు? అవును, జగన్ దిగిపోయాడు. కానీ ఆ ప్రభుత్వం చేసిన మంచి వల్ల కాళ్ళ మీద కాలేసుకొని దర్చాక మిరపకాయ బజ్జీలు తినుకుంటూ ఏమన్నా అలవాటు ఉంటే సాయంత్రం పెగ్గేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మంచి క్వాలిటీ మంది ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మందేసి పెగ్గేసి దర్చాక కూర్చొని ఉంటాం. మంచి ఎక్కడికి పోదు, చేసిన మంచి ఎక్కడికి వెళ్తుంది? 80,000 మంది ప్రజలు గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఏ ముంపు ఎంత వరదలు ఏమొచ్చినా కూడా దర్జాకి ఇళ్ళలో కూర్చొని ఎందుకున్నారు? మరి ఆ ప్రజలు గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. 80,000 మంది గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. ఆలోచించేది ఏం లేదు అని కూడా సరే చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి మంచి ఛానల్నే ఉన్నాయి, ఇటువంటివి చాలానే ఉన్నాయి. మంచి ఎవరు చేసినా మంచిగా. దశాబ్దాల నుంచి ఎవరికి ఆ ఆలోచన, ఎవరు ఆ ధైర్యం చేయలేకపోయారు. రిటైనింగ్ వాళ్ళు కట్టడమే కాదు, సైక్లింగ్ పార్క్గా ఏర్పాటు చేశారు, వాకింగ్కి, సైకిల్ దొక్కడానికి అన్నీ కూడా అంత మంచి చేశారు. ఈరోజు బ్రహ్మాండంగా అది 80,000 మంది ఇళ్లలో కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఓటేశారు లేదా పక్కన పెట్టండి, వాళ్ళు కృతజ్ఞత చూపుతారా లేదా పక్కన పెట్టండి, కానీ మంచి అయితే కనిపిస్తుంది కదా మాస్టరు.